జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో ఎన్నో వార్తలు చూస్తున్నాము. ఈ ప్రేమ పేరుతో ప్రేమోన్మాదం అనుకోవాలా, మరి ప్రేమిస్తున్నారు, పరిచయాలు చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంటుంది. తీరా అమ్మాయి ఒప్పుకోకపోతే వెళ్ళి చంపేస్తున్నారు. చూడండి, కడపలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, రీసెంట్గా హెచ్ఐవి ఇంజెక్షన్ కానీ, మళ్ళీ ఫరీదాబాద్లో జరిగింది కానీ, అంటే ఆడపిల్లల్ని ఎంతో కష్టపడి పెంచి చదివించి పోషించి అంత చేస్తుంటే ఎవడో వచ్చి అట్లా నిర్దాక్షిణ్యంగా చంపేసి వెళ్ళిపోవడము. తర్వాత ఆ తండ్రి ఆ అమ్మాయిని ఒళ్ళో పెట్టుకున్నట్లు తీసుకెళ్తుంటే మీరు చూసే ఉంటారు ఆ వీడియో కూడా. మరి ఎందుకు ఇంత దారుణాలు జరుగుతున్నాయి? అబ్బాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అప్పట్లో దిశ కేసు పైన ఇమీడియట్లీ ఎన్కౌంటర్ చేశారు వాళ్ళని. అలాంటి జరిగినా కూడా ఎందుకు భయపడట్లేదు యువత? అంటే దీని ఇంపాక్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే సార్? ఒకటి దీనికి కారణం ఒకటి సోషల్ మీడియా. సోషల్ మీడియా వల్లే పిల్లలు చాలా వరకు చెడిపోతున్నారు. ఈ సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ దీనికి అడిక్ట్ అయిపోయారు. నిజం చెప్తే కరోనాకి ముందు ఇటువంటి కేసులు చాలా తక్కువైనాయి. సో కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళు దీనికి అలవాటు పడిపోయినారు. అంటే ఇంట్లో ఉండడం, ఏం జరుగుతుందో ప్రపంచంలో అనేది ఉండటం, స్మార్ట్ ఫోన్ అందరి చేతుల్లోకి ఉండటం. దీనివల్ల ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్ ఒకటి, తర్వాత ఫేస్బుక్ ఒకటి, ఇంకా ఎన్నో ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్ యాప్ ఒకటి, ఫ్రెండ్ యాప్ ఒకటి, అబోవ్ 40 బిలో 50, ఈ మ్యారేజ్ బ్యూరోలు, ఈ లెక్కలేని డేటింగ్ యాప్స్, ఇంక ఏదో ఒకటి కాదు, నానా యాకం ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు పని కట్టుకొని ఒక మాట అంటే వాళ్ళు ఇప్పుడు ఏమైంది, సోషల్ మీడియాలో వచ్చేది ఫ్రీగా వస్తుంది కదా అని చూడడం మొదలుపెట్టి దానికి ప్రభావితం అవుతున్నారు చాలా మంది. పరిచయాలు పెంచుకుంటున్నారు. పరిచయాలు పెంచుకొని పెళ్ళైనోళ్ళు, పెళ్లి కానోళ్ళు, చిన్న బన్న అందరూ చెప్పొద్దు. ఇంకా దీంతో ఏమైపోతుంది, లవ్ అనే పేరు మీద ముసుగేసుకోవటం. ఆ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అమ్మాయో అబ్బాయో లేదు, వాడి నిజాయితీ. ఇప్పుడు వాడు ఈరోజే పేపర్లో వచ్చింది, వాడు ఐఎఫ్ఎస్ ఆఫీసరో ఏదో, సెంట్రల్ ఫుడ్ ఆఫీసర్ గ్రేడ్ 2 అని చెప్పి ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక ఐడి క్రియేట్ చేసుకున్నాడు. ఐడి వాడు సోషల్ మీడియాలో పెట్టినాడు, ఐఎమ్ సోన్సో ఆఫీసర్ అని ఐడి క్రియేట్ చేసుకొని వాడికి జాబ్ వచ్చినట్టు, ఫలానా ఫుడ్ దాంట్లో పనిచేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని అన్నీ చేసుకొని పరిచయం చూస్తే ఒక అమ్మాయి బాగుండింది. ఆ అమ్మాయి అందమైన అమ్మాయి, వీడు వలేసినాడు. ఆ అమ్మాయి ఓహో మంచి ఆఫీసరు, గ్రేడ్ 2 ఆఫీసరు, 1.5 లక్ష 2 లక్షల జీతం వస్తుంది, నేను కార్లలో బంగ్లాల్లో తిరగచ్చు అని అనుకొని పాపం ఫ్రెండ్షిప్ చేసుకొని తల్లిదండ్రులు పరిచయం చేసింది. వాడు ఇంటికి వెళ్ళాడు, పరిచయం చేసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. చివరికి అమ్మాయి ఏం చేశాడు, ప్రీ వెడ్డింగ్ షూట్కి పిలుచుకొని లాడ్జ్లో ఏదో చేస్తే వీడు అసలోడు కాదని చెప్పి తెలిసిపోయింది. వాడికి ఉద్యోగమే లేదు, బేకార్ గాడు. ఇవన్నీ ఇప్పుడు ఏమైంది, స్మార్ట్ ఫోన్లో ఏమైనా చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. నా మొహం పెట్టి మీరు నన్ను నగ్నంగా చూపించవచ్చు, ఇంకో రకంగా చూపించవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ విధంగా క్రియేట్ చేసుకున్నాడని చెప్పి తెలిసి వాడు 2 కోట్లు డిమాండ్ చేస్తే 1.5 కోటికి యాక్సెప్ట్ అయింది. చివరికి చూస్తే ఈ విధంగా ఉంది. ఈ విధంగా సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళు ప్రేమల పేరుతో, పెళ్లిళ్ళ పేరుతో పోవటం, తీరా అది ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడం. ఇప్పుడు ఈ కడపలో జరిగిన వెంకటేష్ ప్రేమోన్మాది, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, కీర్తన అనే అమ్మాయి. వీడేమో లవ్ అన్నాడు. సరే, ఈ అమ్మాయి కూడా నేను చదువుకోవాలి, నేను ఉన్నత శిఖరాలకు ఎక్కాలి, నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్ అంటే, నువ్వు పెళ్లి చేసుకోవా, నేను ఏ విధంగా చేస్తాను, నువ్వు నన్ను అప్పుడు అందంగా ఉన్నాడు అబ్బాయి. హలో, ఇది మానవ సహజం. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందంగా ఉందని చెప్పి అట్రాక్ట్ అయ్యి సరే అని చెప్పి లవ్ అని చెప్పి 2 రోజులు 3 రోజులు ఏదో మెసేజ్ ఇస్తే అమ్మాయి వీడి నిజమైనది తెలుసుకొని ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ లవ్ అంటే, లేదు నువ్వు ఏ విధంగా లవ్ చేయవు, నువ్వు నన్ను ఏ విధంగా ఎందుకు పెళ్లి చేసుకోవని వాడు కీర్తన అమ్మాయిని గొంతు కోసాడు. ఇంటికి వెళ్ళి మరి ఆ తండ్రి పట్టుకొని తీసుకెళ్ళిపోతుంటే ఇంటికి హాస్పిటల్కి తీసుకెళ్ళేది చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది, దారుణంగా ఉంది. అటువంటి ఉన్మాది చూడు, అమ్మాయి నేను అయ్యా చదువుకుంటాను, నా బ్రతుకు నేను బతుకుతానంటే వాడు నోరు మూసుకొని ఉండాలా? నిజంగా ఇద్దరు లవ్ చేసి ఒకటైపోతే మనం ఎవరు ఏమీ మాట్లాడడం. ఆ విధంగా కాదు, నేను వద్దు, నేను చదువుకోవాలా, ఉన్నతిగా బ్రతకాలనుకున్నాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు, లవ్ అన్నావు, కోవ్ అన్నావు, అని చెప్పి నువ్వు ఇవాళ నాతో కలిసి రానంటావా అని గొంతు కోసాడు. ఎంత దారుణం! ఈ ఇన్స్టాలు, ఫేస్బుక్లు ఇవన్నీ వచ్చిన తర్వాత పరిచయాలు పెంచుకుంటున్నారు. మంచిదే,
పరిచయం ఉండటం తప్పులేదు. పరిచయం అయిన తర్వాత వేరే విధంగా డేటింగ్ యాప్లతో పెళ్లి చేసుకోవడాన్ని మోసం చేసి, మొన్న హైటెక్ సిటీలో ఒక కేసు నా దగ్గరకు వచ్చింది, మర్చిపోయినాను. ఆ కేసులో ఏమంటే పెళ్ళయింది, డైవర్స్, ఒక కొడుకున్నాడు ఆమెకి. ఇంకొక ఆయనేమో ఏదో పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ పరిచయం అయింది. ఆమె రీల్స్ ఏదో చేస్తూ ఉంటే ఈవిడ శభాష్ అనడం, మాట్లాడడం చేస్తే ఒకసారి మనం కలుద్దామా అని వీడు ప్రపోజల్ పెడితే లేదండి టైం లేదని చెప్పి 2-3 సార్ల తర్వాత ఆమె ఎస్ విల్ మీట్ అన్నారు. హోటల్కి వెళ్ళారు, కలిశారు. వాడు ఆ రోజు టిప్ టాప్గా వచ్చినారు. ఒక పెద్ద కారు, ఇప్పుడు కార్లు రెంట్కి ఏదైనా దొరుకుతాయి, అది వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ కార్లో మామూలుగా ఓనర్ లేబుల్డ్ కార్లు ఉంటాయి. మామూలుగా అయితే దీంట్లో కొడితే టాక్సీలు కాకుండా ఓనర్ లేబుల్ ఉండే కార్లు ఉంటాయి. అట్లాంటి సెలెక్ట్ చేసుకొని పోయినాడు, హోటల్లో దిగినాడు. ఆ అమ్మాయి చూసేటట్టు కార్ దగ్గర నిలబడుకొని అవి చూస్తే వీడు ఫోటోలు గుర్తించి మాట్లాడింది, ఓహో పెద్ద 4 సున్నాల కారు, ఆడి కారులో వచ్చినాడని అమ్మాయి మురిసిపోయింది. ఏదో చేసినారు, ఫ్రెండ్షిప్ అయినారు. తర్వాత చిన్నగా నేను ఢిల్లీలో స్పెషల్ వర్క్ ఉంది, ఐఎమ్ గోయింగ్ దేర్ టు ఢిల్లీ అన్నాడు. ఆ ఫ్లైట్ టికెట్లు ఆమె ఫోన్లో నుంచి బుక్ చేసుకున్నాడు, ఫ్లైట్ టికెట్లు. వీడిని ఒరిజినల్ పోరు అది డోంట్ వరీ నేనే ఇస్తానని అమ్మాయి డబ్బులు ఇచ్చింది. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని నిజంగా ఫ్లైట్ అని ఢిల్లీకి పోయినాడు. వాడు సొంత పనులు చేసుకున్నాడు. తీరా అయిన తర్వాత ఇంకా నాకు ఇది ఉంది, నేను ఐఎమ్ గోయింగ్ టు యుఎస్ అని చెప్పి ఒక ఫేక్ టికెట్, యుఎస్ టికెట్, వీసా, పాస్పోర్ట్ అన్నీ క్రియేట్ చేసుకున్నాడు. అని చెప్పింది, నేను పోవడానికి నాకు నా మనీ అంతా అమెరికన్ డాలర్స్లో ఉంది, దాన్ని కన్వర్ట్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ సమ్ మనీ అని చెప్పి 2 లక్షలు 3 లక్షలు అడిగినాడు. ఇచ్చేసింది పిచ్చిది. ఇచ్చేసిన తర్వాత సరే అయిపోయింది, నేను అమెరికా వెళ్ళిపోతున్నాడు. నాకు ఇంకా 3 వీక్స్ తర్వాత నేను ఐ విల్ ట్రై టు కాంటాక్ట్ యూ అన్నాడు. తర్వాత 1 వీక్లోనే మళ్ళీ ఫోన్ చేసినాడు, అదేదో యాప్లో కాంటాక్ట్ చేసి ఏదో సిగ్నల్ అనే యాప్లో కాంటాక్ట్ చేసి దీంట్లోనే చెయ్యి, నేను అమెరికాలో ఉంటాను, నాకు ఇక్కడ వేరే ఇవన్నీ అవగేషన్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పి వస్తున్నాను, నీకోసం ఐ వాంటెడ్ టు గెట్ గోల్డ్ బిస్కెట్, ½ కిలోది కావాలన్నా, ½ కిలోది కావాలన్నా అని ఫోటోలు పెట్టినాడు. దానికి డబ్బులు పంపించినాడు. మళ్ళీ తీరా వచ్చేసినాడు. ఇండియాకి వచ్చిన తర్వాత తిరిగినారు, హోటల్ బుక్ చేసినాడు, ఈ ఎంజాయిడ్. అయిన తర్వాత చివరికి ఈ అమ్మాయి వాడి గురించి నీ అసలు విషయం ఏంటి అని వాడు ఏదో డ్రింక్ తాగుతూ ఏదో మాయమరిచి ఏదో మాటలు చెప్తే ఈ అమ్మాయి తీరా లోడ్ చూస్తే వాడు ఆఫీసరు కాదు, వానికి డబ్బులు లేవు, ఇదే పని వానికి, అమ్మాయిల్ని వల్ల వేసుకోవటం, ట్రాప్ చేయడం, వీలైతే దూరంగా పెట్టడం, లేదు అంటే వాళ్ళని మోసం చేయటం, వెళ్ళిపోవటం, ఈ విధంగా జరుగుతోంది. అదేవిధంగా ప్రేమ పేరుతో చాలా విధంగా మరదలు బావ పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి పెద్దలంతా ఫిక్స్ అయిన తర్వాత నేను అందరికీ చెప్పే మాట, బావమరిదైనా బ్లడ్ టెస్ట్ చేసుకోండి, తప్పేముంది, ఒక క్యాన్సర్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అది ఆ విధంగా చేయిస్తే వాడికి హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి ఉంటే ఎవరైనా రిజెక్ట్ చేస్తారు, వాడికైనా బుద్ధి ఉండాలా. హెచ్ఐవి వచ్చిన తర్వాత ఎవరైనా పెళ్లికి ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోలేదని వాడు ఈ విధంగా దారుణంగా ప్రవర్తించడం, హెచ్ఐవి ఉందని ఆ అమ్మాయికి వాని బ్లడ్ తీసుకొని ఆ అమ్మాయికి ఎక్కించిన తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్లారు, అంతా అయింది. ఇది సోషల్ మీడియాలో ఇది దరిద్రమైన వ్యవహారం. ఇది సోషల్ మీడియాలో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అందరికీ హెచ్ఐవి ఎక్కించినాను ఇంజక్షన్లు ద్వారా అని చెప్పి పెట్టడం, అది ఊరంతటికి చాటింపు అయినట్టు అవ్వడం, ఆ అమ్మాయి మనస్తాపానికి గురై, నేను మామూలుగా హెచ్ఐవి ఉన్నోళ్ళు ఎవరికి బయటికి చెప్పరు ఎవరు కూడా, సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ. నిజంగా ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా హాస్పిటల్స్లో కూడా వాళ్ళ ఐడెంటిటీ బయట పెట్టరు. అట్లాంటిది సోషల్ మీడియాలో ఫలానా అమ్మాయి హెచ్ఐవికి ఫలానా వాళ్ళ బావ హెచ్ఐవి ఇంజక్షన్ ఇస్తారంటే అమ్మాయి ఇప్పుడు బయటికి తలెత్తుకోలేరు. మంచినీళ్ళు తాగాలన్నా, ఎవరితో కలిసిపోవాలన్నా, ఒకరి పక్కన కూర్చోవాలన్నా భయపడతారు. మామూలుగా కూర్చున్నా కౌగిలించుకున్నా రాదు ఇది, అయినా భయపడతారు. ఆ విధంగా అమ్మాయి ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకుంది. ఇంతకంటే దారుణం ఏముంది? ఈ సోషల్ మీడియా వల్ల ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. అదేవిధంగా చాలామంది అమ్మాయిల్ని అక్కడెక్కడో ఫరీదాబాద్లో ఒక అమ్మాయిని టాక్సీలో తీసుకెళ్ళి ఎక్కడో డ్రాప్ చేస్తామని చెప్పి అమ్మాయిని 5 మంది 4 కలిపి రేప్ చేసి వెహికల్లో నుంచి తోసేసేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలు భయపడిపోతున్నారు. ఇది యంగ్స్టర్స్, బాయ్స్ ఎందుకు ఈ విధంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు అంటే దీనికి ఒకటే కారణం. ఒకటి, వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవటం లేదు. దానికి కారణం ఏమిటంటే కోర్టుల సంఖ్య చాలా తక్కువ ఉంది, కేసుల సంఖ్య ఎక్కువ ఉంది. దాంతో ఏమవుతుంది,
ఏ కేసు పెట్టినా 5 ఏండ్లో 10 ఏండ్లో 12 ఏండ్లో 15 ఏండ్లో పడుతుంది. కసబ్ లాంటోడినే మనం ఉరిసి చేయడానికి 5-10 ఏళ్ళు మీనమేషాలు లెక్క పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇటువంటి దారుణమైన కేసులు చేసే వాళ్ళపైన ఒక స్పెషల్ కోర్ట్ని కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్లాంటి కేసులు 1 ఇయర్ లోపల ఇప్పుడు హెచ్ఐవి వేసిన వాడిని వదిలేస్తే ఎట్లా? ఆ అమ్మాయి ఉరేసుకుంది, ఆ జీవితం నాశనం అయిపోయింది. అదేవిధంగా వీడికి హెచ్ఐవి ఉంది, అందరికీ ఈ విధంగా నాశనం చేస్తారు. ఇంత క్రూయల్ మైండ్ ఉంటే, హెచ్ఐవి ఉంటే అబ్బా నాకు వచ్చింది భగవంతుడా ఇంకెవరికి రావద్దని చెప్పి దూరంగా ఉండాలి, వాడి జాగ్రత్తలో వాడు ఉండేది పోనిచ్చి పెళ్లి చేసుకోలేదని చెప్పి ఆ అమ్మాయికి హెచ్ఐవి ఎక్కించి ప్రాణం తీయడము ఎంత దారుణం. సో ఇటువంటి వాళ్ళపైన దారుణంగా కేసులు పెట్టాలి. ఇప్పుడు కడపలో ఒకటి జరిగిన వ్యవహారం అయితే వాడైతే తప్పించుకొని పోతుంటే ఫైర్ ఓపెన్ చేశారు పోలీసులు. ఆ వెంకటేష్ అనే అతన్ని ఇవాళ చూశాను పేపర్లో. వాళ్ళ కాలు మీద కాల్చారు, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేయడానికి పోతే వాళ్ళని పట్టుకొని కొట్టాడు, రాళ్లతో ఏదో కొట్టి దెబ్బలు తగిలిచ్చాడు. వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవాలి. అంటే ఇటువంటి దారుణమైన క్రూయల్గా ఉండే కేసులు పెడితే వాళ్ళపైన 1 ఇయర్ లోపలనే ఏదో ఒక రకంగా జైలు శిక్ష పడి వాళ్ళు ఆ 10 ఏండ్లో 15 ఏండ్లో జైలు శిక్ష వస్తే, ఇప్పుడు హెచ్ఐవి చేసిన వాడికి ఉరి శిక్ష చేయాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇంతకంటే దారుణం ఏముంది? అయ్యా నువ్వు ఆరోగ్యానికి నువ్వు చెడుగా తిరిగి, అందరికీ తెలుసు చెడుగా తిరిగి నువ్వు కండోమో బిండోమో వేసుకొని వాడు చచ్చింటే వానికి ఉండేది కాదు. వాడు విచ్చలవిడిగా పోయి వాడు హెచ్ఐవి తగిలించుకొని తన జీవితం నాశనం అయింది. వేరే వాళ్ళని అయ్యా జాగ్రత్తగా ఉండండి, నేను ఈ విధంగా తెచ్చుకున్నాను, మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఇటువంటిది రాదు అని చెప్పేది పోనిచ్చి, నాకు వచ్చింది నువ్వు కూడా చచ్చిపో అని చెప్పి ఇంజక్షన్ తీసుకొని పోయి ఆ అమ్మాయికి వేయడము, అది సోషల్ మీడియాలో వైర్ కావడం, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం, ఇది దారుణం. ఇటువంటి కేసులు అలాగం జరుగుతున్నాయి. ఇటువంటి కేసుల్లో డెఫినెట్గా ఓ కేసు రిజిస్టర్ అయిన 1 ఇయర్ లోపలనే వాడికి జైలు శిక్షో ఉరి శిక్షో ఏదో ఒకటి వస్తే ఇటువంటి దారుణాలు మళ్ళీ జరగవు. ఇవి చాలా జరుగుతున్నాయి, అనునిత్యం జరుగుతున్నాయి. దానికి సోషల్ మీడియా ఒకటి కారణం, స్మార్ట్ ఫోన్ కారణం, అదేవిధంగా వెంటనే పడకపోవడం శిక్షలు పడకపోవడం ఒక కారణం. దరిద్రమైన ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత నేను చంపడానికి ఏ విధంగా ఏమేమి కత్తి వాడాలంటే దానికి మెసేజ్ వస్తుంది, ఫోటోలు వస్తాయి. నేను ఏ మందు వేస్తే వాళ్ళు ఎంతకాలంలో చనిపోతారంటే దానికి వస్తుంది. నేను ఏ విధంగా చంపాలి, ఏ విధంగా దాని నుంచి బయటపడాలి అంటే వస్తుంది. టెక్నాలజీ బంగారు కత్తిని ఎందుకు వాడుకోవాలి అంటే ఈ గొంతు కోయడానికి కాదు, కత్తిని కూరగాయలు ఇప్పుడు సోషల్ మీడియా కాకుండా మనకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఎవరన్నా ఎక్కడన్నా ఉన్నారా అంటే వాళ్ళు తెలుసుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అటువంటి ఈ స్మార్ట్ ఫోన్ని ఈ విధంగా చెడ్డకు ఉపయోగించుకుంటున్నారు. మంచికి ఉపయోగిస్తే చాలా మంచిది, చెడ్డకు ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం కాకుండా ఎదుటి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. థ్యాంక్ యూ.